ఏదో అన్నట్లుగా కాకుండా వినాలి. వింటే ప్రతి అంశం, కొన్నిసార్లు మనం అనుకుంటాం ఈ మామగారికి అర్థం కాదులే అని. అట్లా ఏమీ లేదు. మామగారికి కూడా వింటే అర్థమవుతుంది. పొరపాటున కోడలు ఏదైనా తిట్టిందనుకో, బూతులు 4 ఆడిందనుకో, తిట్టినట్టు గుర్తుంటుందా గుర్తుండదా? మామకి ఏమన్నదో పోసగుచ్చినట్టు గుర్తుంటుంది. వాక్యం ఎందుకు గుర్తుండదు అంటే వాక్యం మీద ధ్యాస లేదు, వాక్యం మీద దృష్టి లేదు. కానీ తిట్టిన తిట్లు వల్ల మనకి ఏమీ రాదు. మన పరువు పోవడమో, మనం ఇంకా ఒక్కసారి తిడితే అక్కడ అయిపోద్ది. మనం పట్టుకెళ్తే ఊరందరికి చెప్తే ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుంది. దానివల్ల ఉపయోగం లేదు. అదే వాక్యాన్ని గుర్తుంచుకుంటే పెద్ద ప్రయోజనాలు ఉంటాయి. వాక్యము మనల్ని బలపరుస్తుంది, వాక్యము మనల్ని స్వస్థపరుస్తుంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని వ్రాయబడింది. వాక్యము మనకు శక్తినిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించను అన్నాడు. వాక్యానికి ఆ శక్తి ఉందని సంఘం నమ్మాలి. మీకు లిటరల్ గా అక్షరార్థంగా మీరు ఎక్కడికన్నా పోయి చూస్తే ప్రభువుని నమ్ముకున్న కుటుంబాలు చూడండి, పల్లెల్లో సహా ప్రభువుని నమ్ముకున్న బిడ్డలను ప్రభు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. చూసారా? పల్లెల్లో ఉన్న బిడ్డలకు రిజర్వేషన్ ఎందుకు తీసేశారు తెలుసా పాస్టర్ గారు? అన్యాయం అంటాను, నేను కూడా అంటాను. కానీ వాస్తవం ఏంటంటే ప్రభువుని నమ్ముకుంటే డెవలప్ అయిపోతున్నారని వాళ్ళకు కూడా అర్థమైంది, అందుకు తీసేశారు. ప్రభువును నమ్ముకున్నట్లు వాక్యాన్ని వినే కృప దొరుకుతుంది. వాక్యం విన్నవాడి దరిద్రం వదులుతుందని చెప్పండి అమ్మా. వదులుతుంది. అదే నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో నెమ్మదిస్తుంది నిశ్చయంగా. కాబట్టి వాక్యాన్ని వినాలి. ఇక్కడ మరి ప్రవక్తల శిష్యులు ఉన్నారంట. ప్రవక్తల శిష్యులు ఈ ఏలియా, ఎలీషా వీళ్ళ కర్మేయుల పర్వతం మీద నుండి చేసే పని ఏంటో మీకు తెలుసా? శిష్యులను తయారు చేసేవారు. అదే ఏలియా వెళ్ళిపోవలసి వచ్చినప్పుడు పాస్టర్ గారు కర్మేయులు అక్కడ దగ్గర నుండి యోర్దానుకు, అక్కడ నుండి గిల్గాలుకు అవన్నీ తిరిగాడు కదా, బెతేలుకు, ఇవన్నీ ఒక్కొక్క చోట 50 మంది ఉన్నారని రాయబడిందిగా. వాళ్ళని అక్కడ ట్రైనింగ్ చేస్తున్నాడు. అంటే ఒక్కొక్క చోట 50 మందిని పెట్టి వాళ్లకు తర్బీదు ఇస్తున్నటువంటి సందర్భం అది. వారిలో ఒకని భార్య అంట ఈమె. మరి ఏం జరిగిందో మనకైతే తెలీదు. మాకు బైబిల్ స్కూల్లో బోధించినప్పుడైతే వాళ్ళు ఏం బోధించారంటే, ఆ గుహలో పెట్టి 50 మందిని పోషించాడే అతడు ఇతగాడేనని చెప్పారు. ఇతడు ఊరికినే అప్పులు అవ్వలేదు, మరి తన ధనాన్ని కూడా దేవుని పని కొరకే ఖర్చు పెట్టాడు. ఏదేమైనప్పటికీ కూడా మరి ప్రభువే రమ్మన్నాడో, ముందుగానే ఈయన వెళ్ళిపోయాడో, సంథింగ్ జరిగింది, అతడు చనిపోయాడు. ఈమె 2 బిడ్డలతో అక్కడ ఉంది. అది సందర్భం. ఇప్పుడు అప్పుల వాడు వచ్చాడంట 2వ వచనంలో. అంతేనా నాన్న? ఎలా ఉన్నది? నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండినని నీకు తెలిసే ఉన్నది అన్నది. చక్కగా ఉన్నాయి చక్కటి విషయాలు అక్కడ. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య వచ్చంటుంది, నీ దాసుడైన నా పెనిమిటి. బాగుంది కదా పదం? నాకు పెనిమిటే గాని నా పెనిమిటి కన్నా ముందు అతడు నీకు దాసుడు. ఇట్లా చెప్పడం మనం నేర్చుకోవడంలో తప్పేమీ లేదు. దేవా నీ దాసుడైన నా భర్త అని చెప్పొచ్చు పాస్టర్ గారు. ఇదిగో నాయన నీ దాసురాలు మా ప్రియ సహోదరి అని చెప్పొచ్చు. అంటే చెప్పేదానిలో కూడా చాలా అర్థం ఉంది. మాట కుటుంబాన్ని కడుతుంది, మాట కుటుంబాన్ని కూలదొరుస్తుంది, మాట మనిషికి అవకాశం ఇస్తుంది, మాట మనిషి యొక్క అవకాశాన్ని తీసేస్తుంది. నేను పొద్దున్న ఇక్కడ క్లిప్పింగ్ లో చూశాను, మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం చేస్తున్నాడంట అతగాడు. మరి దైవజనుడని కర్క్ చనిపోతే చూశారుగా, అమెరికాలో చంపేశారుగా ఆయన్ని. చార్లెస్ కర్క్ చనిపోతే పిచ్చి మాటలన్నీ మాట్లాడేశాడు. మైక్రోసాఫ్ట్ అధినేత నువ్వు ఎరా అమెరికా దేశం అంతా అతని కొరకు అల్లాడిపోతుంటే నీకు అంత ఆటగా ఉందా అని చెప్పేసి అతని ఉద్యోగాన్ని పీకేశారు. ఇప్పుడు తెగ బాధపడిపోతున్నాడు. నా నోటికాడ కోడి తీసేస్తారా, నా ప్లేట్లో అన్నం తీసేస్తారా, నేను ఒక మాట అనే లిబర్టీ నాకు ఈ గొప్ప దేశంలో
లేదా ఉందనుకో, ఉంది కదా అని ఏది పడితే అది ఉంటే ఉంటదా? ఒక మాట నోటి దగ్గర కూడు తీసేసింది, ఒక మాట కుటుంబాన్ని కూలద్రోసేస్తుంది, ఒక మాట గుండెను నిలువున కోసేస్తుంది.